జూబిలీ 2025 ఇది మనందరం కూడా నిరీక్షణ యాత్రికులుగా చేస్తున్నటువంటి పయనం. ఒక సంవత్సర కాలం పాటు కొనియాడబడుచున్న ఈ సామాన్య 2025వ జూబిలీని పోప్ ఫ్రాన్సిస్ గారు 24 డిసెంబరు 2024న లాంఛనంగా ఆరంభించారు. ఇది జనవరి 6, 2026న ముగియబోతూ ఉంది. ఈ జూబిలీ సంవత్సరంలో నిరాశను కలిగింపని నిరీక్షణ కలిగి పయనించమని పోపు గారు విశ్వ శ్రీసభకు పిలుపునిచ్చారు. క్రీస్తును మన జీవన లంగరుగా కలిగి ఒకరితో ఒకరు ఐక్యమై నిరీక్షణతో జీవితాన్ని సాగిస్తూ మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని, అంతేకాకుండా సర్వ సృష్టిని కూడా ఆశాజనకమైనటువంటి నిరీక్షణతో నిరంతరం కూడా శ్రీసభ నింపాలన్నదే మన యొక్క జగద్గురువుల యొక్క పిలుపు. మనందరం ఆశతో నిరీక్షణతో జీవించాలి. క్రీస్తుతో అంటిపెట్టుకున్నప్పుడు ఆ నిరీక్షణ నిత్య నూతనంగా ఉంటుంది. మనందరినీ కూడా దృఢంగా మన విశ్వాస యాత్రలో నిలుపుతుంది. అదే నిరీక్షణతో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మనం నిత్యము ప్రభావితం చేయాలని మన యొక్క జగద్గురువులు పిలుపునిచ్చారు. ఇది ఈ వేడుక యొక్క మొదటి నేపథ్యం. రెండవ నేపథ్యం, మనందరం కూడా గత 4 సంవత్సరాలుగా పద్దాకా మాట్లాడుకునేటువంటి మాట. ఈ మాట సినడాలిటీ అంటూ ఉన్నారు. ఈ సినడాలిటీ కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావటం లేదు. కొంతమంది సినడాలిటీని మిత్రుడిగా చూస్తున్నారు, కొంతమంది సినడాలిటీని శత్రువుగా చూస్తున్నారు, కొంతమంది ఈ యొక్క సినడాలిటీ అనేటువంటి దాన్ని విచిత్రంగా చూస్తున్నారు. తెలుగు భాషలో ఈ సినడాలిటీ అనేటువంటి పదాన్ని కూడా అనువదించటం కూడా కష్టంగా ఉంది. అందుకే చాలామంది చాలా రకాలైనటువంటి అనువాదాలు వాడుతూ ఉన్నారు. ఉదాహరణకు సహవాస పైన శ్రీసభ అని, మరికొంతమంది సహయాత్ర శ్రీసభ అని, కొంతమంది కలిసి నడిచే శ్రీసభ అని, ఈ విధంగా రకరకాలుగా అనువాదాన్ని వాడుతూ ఉన్నారు. అయితే ఖచ్చితమైనటువంటి అనువాదం ఇంకా మనం రూపొందించలేదనేమోనని అనుకుంటూ ఉన్నాను. సుమారుగా 10 నెలల క్రితం శ్రీసభలో ఆరంభమైన ఈ జూబిలీ ప్రయాణం సరిగ్గా 4 సంవత్సరాల క్రితం శ్రీసభలో ఆరంభమైన ఒక విశిష్టమైన శ్రీసభ సహవాస జీవనం అనే సుదీర్ఘ ప్రయాణంలో అంతర్భాగం అని చెప్పాలి. కనుక ఈ జూబిలీ వేడుకలు ఆ సుదీర్ఘమైన సహవాస శ్రీసభ పయనంలో ఒక అంతర్భాగం అని తప్పకుండా మనం చూడాలి. అక్టోబర్ 10, 2021న పోప్ ఫ్రాన్సిస్ గారు లాంఛనంగా ఆరంభించిన ఈ సహవాస ప్రయాణం విశ్వ శ్రీసభలో గత 4 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఈ సహవాస ప్రయాణ ఆరంభ దశలో ప్రపంచవ్యాప్తంగా అన్ని మేత్రాసనాలు, గురుమండలాలు, గ్రామ మండలాలు సహితం సహవాస ప్రయాణం ఎలా చేయాలి, సహవాస ప్రయాణ శ్రీసభను ఎలా రూపొందించాలి అనే అంశాలను చర్చించి ఈ సమాలోచన సారాంశాలను విశ్వ శ్రీసభకు అందించటం జరిగింది. ఈ సమాలోచన ప్రక్రియలో శ్రీసభ అన్ని అంతస్తుల వారిని, అన్ని వర్గాల వారిని, అన్ని వయస్సుల వారిని భాగస్థులను చేయటం గమనార్హం. ఈ మార్గంలోనే విశ్వ శ్రీసభతో కలిసి మన ప్రాంతీయ శ్రీసభ కూడా సహవాస పయన ప్రక్రియలో పాలు పంచుకుంటూ తన ఆలోచనలను, ఆశయాలను, ప్రణాళికలను విశ్వ శ్రీసభతో పంచుకుంటూ గత 4 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. ఈ జూబిలీ సంవత్సరంలో ఈరోజు రేపు మనం కొనియాడే ఈ ప్రాంతీయ వేడుకలు ఈ ప్రక్రియలో, మార్గములో అంతర్భాగమై ప్రాంతీయ శ్రీసభగా సహవాస పయన శ్రీసభ జీవనం వైపు మనలను నడిపించే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాయి. ఈ యొక్క సహవాస పయన శ్రీసభ అనేటువంటి అంశం 2వ వాటికన్ మహాసభలో బాగా ప్రస్ఫుటంగా వెలుగులోకి వచ్చింది.
ఈ సహవాస పైన శ్రీసభ ఆలోచన, అవగాహన, దీని మూలాంశాలు ఆరంభం నుండి శ్రీసభలో ఉన్నాయి. అయినా ఈ అంశం, ఈ భావం రెండవ వాటికన్ మహాసభ ద్వారా శ్రీసభలో పునరుద్ధరించబడినది అని చెప్పవచ్చు. శ్రీసభ దైవ ప్రజలు, శ్రీసభ ఒక సహవాసం అనే బోధనల ద్వారా శ్రీసభలో ఆది నుండి ఉన్న సహవాస పయనం అనే శ్రీసభ భావాన్ని, శ్రీసభ స్వరూపాన్ని రెండవ వాటికన్ మహాసభ బలంగా వెలుగులోకి తీసుకుని వచ్చింది. స్వాభావికంగా శ్రీసభ సహవాస పయనంగా రెండవ వాటికన్ మహాసభ శ్రీసభలో దైవ ప్రజల ఏకత్వాన్ని నొక్కి వక్కానించి చెబుతూ ఇలాగంది: దైవ ప్రజలందరూ సమానులే, లోకానికి వెలుగనేటువంటి రెండవ వాటికన్ మహాసభ పత్రిక 32వ సంఖ్యలో చెప్తున్నటువంటి మాట ఇది. శ్రీసభలో గురుశ్రేణులకు తక్కిన విశ్వాసులకు మధ్య స్పష్టమైన విభజన ఉన్నా కానీ ఈ ఇరు వర్గాల మధ్య అంతర్గత అనుబంధం, ఏకతాభావం అవిచ్ఛిన్నంగా నిలిచే ఉంటుంది. శ్రీసభ సభ్యుల మధ్య ఎంతటి భిన్నత్వం ఉన్నప్పటికీ అందరూ ప్రభుదేహంలో వర్ధిల్లే ఏకత్వానికి సజీవ సాక్షులుగా నిలవాలని ఈ యొక్క రెండవ వాటికన్ మహాసభ ప్రబోధిస్తుంది. ఆ యొక్క వ్యత్యాసం ఉన్నా కానీ, అంతస్తు ప్రకారం, సేవ ప్రకారం వ్యత్యాసం ఉన్నా కానీ అందరి ఎదుట ఏకత్వం అనేది తప్పకుండా ఉందని ప్రబోధిస్తుంది. సహవాస జీవనం శ్రీసభ యొక్క స్వభావం. పితాపుత్ర పవిత్రాత్మ త్రియేక దేవుని సంగమం సహవాస జీవన శ్రీసభకు మూలము, మాతృకగా ఉంది. త్రియేక దేవునిలోని ముగ్గురు వ్యక్తులు పితాపుత్ర పవిత్రాత్మ సహవాస సంగమంలో ఐక్యమై ఉన్నట్లే ఆ దేవుని ప్రతిరూపాలుగా చేయబడిన మానవాళి శ్రీసభ అదే పవిత్ర సహవాస జీవనంలో ఐక్యమై సాగాలి. సహవాస జీవనం త్రియేక దేవుని అంతర స్వభావమైనప్పుడు అదే సహవాస జీవనం క్రీస్తు పవిత్ర దేహమైన శ్రీసభ స్వభావం కూడా అవుతుంది. త్రిత్వంగా ఉన్న ఒకే దేవునిలో పితాపుత్ర పవిత్రాత్మ ముగ్గురు వ్యక్తులు సత్యములో, తత్వములో, స్వభావములో ఒకటిగా ఉన్నారని కథోలిక సిద్ధాంతం బోధిస్తుంది. అదే రీతిలో శ్రీసభలోని సభ్యులందరూ విభిన్న అంతస్తుల్లో, సేవా మార్గాల్లో వేరుగా ఉన్నా కానీ దైవ ప్రజల ఏకత్వానికి జ్ఞానస్నాన సంస్కారమే పునాది, ప్రాతిపదిక అవుతుంది. శ్రీసభలో దైవజనులందరూ జ్ఞానస్నాన సంస్కారం ద్వారా పొందే దైవిక విశ్వాస జీవనంలో ఒకటిగా ఉన్నారని, విశ్వాస జీవన యాత్రలో హెచ్చుతగ్గులు లేక అందరూ సహవాసులుగా పయనిస్తున్నామని అర్థం చేసుకోవాలి. అందుకేనేమో వేదాంతి అయినటువంటి పునీత అగస్త్యని గారు చాలా చక్కగా చెప్పారు, నేను మీకు పీఠాధిపతిని, మీతో నేనొక విశ్వాసిని అని. కనుక పీఠాధిపతి అంతస్తు ఉన్నా కానీ ఆయన మిగతా విశ్వాసులందరితో కలిసి ఒక విశ్వాసిగా ఏకత్వాన్ని కలిగి ఉన్నాడని చాలా చక్కగా బోధిస్తూ ఉన్నారు. అదేవిధంగా క్రీస్తు యొక్క మనుష్యావతారం సహవాస పైన శ్రీసభకు మూలం. మానవ స్వభావాన్ని ధరించి మన మధ్య మనవలే మనుజావతారుడైన రక్షకునిగా మానవ చరిత్రలో మానవాళితో కలిసి పయనించిన క్రీస్తు సహవాస పయనానికి తప్పకుండా ఒక బలమైన, మౌలికమైన మార్గముగా, మాతృకగా ఉన్నారు. ఈ సహవాస ప్రయాణ శ్రీసభలో రెండు ముఖ్యమైనటువంటి స్వభావాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఈ సహవాస ప్రయాణ శ్రీసభ ఆలకించే శ్రీసభగా ఉండాలని. కనుక ఈ శ్రీసభలో ఆలకించటం కొత్త ఒరవడిని తీసుకొస్తుంది. ఒకరినొకరు ఆలకిస్తూ, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ సహవాసంలో జీవించే సంఘంగా శ్రీసభను నిర్వచిస్తుంది. శ్రీసభ అంటే కేవలం బోధించే శ్రీసభ మాత్రమే కాదు, ఆలకించే శ్రీసభ కూడా అని,
కేవలం నేర్పించే శ్రీసభ మాత్రమే కాదు, నేర్చుకునే శ్రీసభ కూడా అని ఈ యొక్క సహవాస ప్రయాణ శ్రీసభ భావం స్పష్టం చేస్తుంది. రెండవదిగా, సహవాస ప్రయాణ శ్రీసభ ఆదరించే శ్రీసభ. సహవాస ప్రయాణ శ్రీసభ అందరినీ, సర్వమానవాళిని ఆదరించి హక్కున చేర్చుకునే శ్రీసభగా ఉండాలన్నదే శ్రీసభ ఉన్నత ఆశయం. కనుక అందరూ 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 ఏ ఒక్కరూ నిరాకరించబడకూడదు. శ్రీసభ తన ద్వారాలను నిరంతరం తెరిచే ఉంచాలి అని చాలా చక్కగా పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రకటించారు. అదేవిధముగా తెలుగు శ్రీసభలో ఎక్కువగా పేదలు, బలహీన వర్గాలు సభ్యులుగా ఉన్న వాస్తవికతలో పేదల గౌరవానికి, పేదల ఆదరణకు, పేదల ఆశయాలకు, పేదల అభివృద్ధికి, అభ్యుదయానికి పెద్దపీట వేయాలి అన్నది ఈ సహవాస పయనంలో మరువరాని మౌలిక సత్యమని మనందరం తప్పకుండా గుర్తించాలి. ఫ్రాన్సిస్ పోప్ గారు ఈ సహవాస జీవన పయనం గురించి ఒక చక్కని మాట చెప్పారు. సహవాస పయనం అనేది శ్రీసభ పాఠ్యపుస్తకంలో ఒక అధ్యాయం కాదు, సమావేశాల్లో డంకా కొట్టే ఒక స్లోగన్ అంతమాత్రం కాదు. సహవాస పయనం శ్రీసభ స్వభావాన్ని, శ్రీసభ స్వరూపాన్ని, శ్రీసభ శైలిని వ్యక్తపరిచేటువంటి ఒక సూత్రం అని అన్నారు. కనుక మిత్రులారా, ఈ సహవాస పయనం లేక కలిసి నడిచే శ్రీసభ కేవలం ఒక ఆలోచన మాత్రమే కాక ఆచరణగా మనం చేయాలి. ఈ ఆచరణకు కొన్ని సూత్రాలు. ప్రజల కోసం పనిచేసే శ్రీసభగా కాక ప్రజలతో పనిచేసే శ్రీసభగా కథోలిక తెలుగు ప్రాంతీయ శ్రీసభ మారాలి. వారి కోసం పనిచేయటం ఒకటి, వారితో కలిసి పనిచేయటం మరొకటి. కలిసి నడవటం మన విశ్వాస జీవన ప్రక్రియ కావాలి. కలిసి నడుస్తూ, కలిసి ప్రశ్నిస్తూ, కలిసి బాధ్యత వహిస్తూ, సహవాస సంఘంగా రూపొందుతూ సహవాస పయనాన్ని మన అనుదిన విశ్వాస జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలి. సహవాస పైన ప్రాంతీయ శ్రీసభకు ఇది అవశ్యమని మనం గ్రహించి, తెలుగు పీఠాధిపతులు అలాంటి శ్రీసభ నిర్మాణానికై నిర్దిష్టమైన ప్రణాళికలు రచించి వాటిని అంకిత భావంతో అమలు చేసే సహవాస శ్రీసభ నిర్మాణానికై దృఢ నిశ్చయంతో కార్యోన్ముఖులు కావాలి. అంతా నేనే, అంతటా నేనే అనే అధికార భావంతో గురుమండలాలలో వ్యవహరించే నాయకులు, గురువులు మన తెలుగు శ్రీసభలో కోకొల్లలు. ఇలాంటి దృక్పథం, నాయకత్వ శైలి సహవాస శ్రీసభ నిర్మాణానికి ఆటంకంగా ఉంది. భాగస్వామ్య శ్రీసభను వ్యతిరేకిస్తుంది. సువార్తకు వ్యతిరేకమైన ఇటువంటి నాయకత్వ పరిపాలనా శైలిని గురువులు, ఇతర నాయకులు త్యజించాలి. ఇలాంటి నాయకత్వ శైలి నియంత్రణకై, నిర్మూలనకై తెలుగు శ్రీసభ సమిష్టి ప్రణాళికలతో తగిన చర్యలు చేపట్టాలి. గృహస్థ క్రైస్తవుల నాయకత్వ భాగస్వామ్యం తెలుగు శ్రీసభలో ఇంకా బాగా వెనకబడే ఉందని చెప్పాలి. ఈనాటికి శ్రీసభలో వారి స్థానం చాలా శాతం వినుట, విధేయించటలోనే నియంత్రించబడి ఉంది. గృహస్థ క్రైస్తవుల నాయకత్వ భాగస్వామ్యాన్ని తెలుగు శ్రీసభలో అన్ని స్థాయిల్లో విరివిగా ప్రోత్సహించి వ్యాపింపచేసేందుకు నిర్దిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేయటం మన ప్రాంతీయ శ్రీసభకు చాలా అవసరం. చివరిగా ఈ యొక్క ఆచరణలో మనందరం కూడా శ్రీసభగా మన గాయాలను చూడటానికి భయపడకూడదు. గాయాలు చూసినప్పుడే ఆ గాయానికి కట్టుకడతాం. గాయాలు చూడటానికి భయం వేసి దూరంగా ఉంటే ఆ గాయం మానదు. అందుకే మన శ్రీసభలో ఉన్నటువంటి గాయాలను చూసి వాటిని నయం చేసుకునే ప్రయత్నాన్ని చేయాలి. శ్రీసభ దైవ ప్రజలు కనుక దైవ ప్రజలుగా, ప్రాంతీయ శ్రీసభగా మనకున్నటువంటి శ్రీసభ వనరులను మనం నిర్మాణాలకు వాడుతూ ఉన్నామా, భవన నిర్మాణానికి వాడుతూ ఉన్నామా, లేక ప్రజల నిర్మాణానికి వాడుతూ ఉన్నామా అని ఆలోచన ఈ సందర్భంలో తప్పకుండా చేయాలి. కనుక ఆ విధంగా మనందరం కూడా
సహవాస శ్రీ సభగా రూపొందుతూ త్వరలో జరుపుకోబోతున్నటువంటి రక్షణ ద్విశతాబ్ది మహాజూబిలీకై మనలను మనం ఆయత్తం చేసుకునే మార్గంలో దేవుడు మనలను నడిపించాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు, ఆలకించిన మీ అందరికీ ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. బహుశా భవిష్యత్తులో ఇవన్నీ మీకు అందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వేద పండితునిగా వారు చెప్పినట్టు విషయం, జూబిలీ యొక్క చరిత్ర ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు జూబిలీలు చేసుకుంటాము, 100 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకు చేసుకుంటూ ఉన్నాము అన్నది. మరి ముఖ్యంగా వారు చేసినటువంటి సూచన, శ్రీసభ ఆలకించే శ్రీసభ, ఆదరించే శ్రీసభగా ఉండాలి అన్నది. రెండవది, మనం అందరం కూడా భాగస్వామ్యం కలిగినటువంటి శ్రీసభగా ఉండాలి అన్నటువంటి దాన్ని ఇంకా ప్రత్యేకించి కొన్ని సూచనలు తర్వాత చేశారు. గృహస్థ క్రైస్తవుల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని, అందుకనే ఇక్కడ 30 మంది అమ్మగారులు గురువులు ఉంటే దాదాపు 70 మంది గృహస్థ క్రైస్తవులు ఉంటున్నారు. ఈ కోణములో మీరు ఆలోచించి మీరు సవాల్ చేయాలి శ్రీసభను. ఫాదర్ గారు బిషప్లను అడిగారు, నేను మీకు చెప్తున్నాను, మీరు ఏ పందాలో ఏ మార్గంలో శ్రీసభను నడిపించాలి అని అనుకుంటున్నారంటే మీకు కూడా ఇలాంటి నిపుణుల యొక్క జ్ఞానం అవసరం. కాబట్టి మీ దగ్గర ఉన్న నోట్బుక్స్లో మీ దగ్గర ఉన్న పెన్నులతో మీరు రాసుకోండి. మీకు ఇదివరకే ఉన్న అనుభవాన్ని జోడించి మన ప్రశ్న ఉత్తరాల సమయంలో కానీ లేక మీరు ఇంకా ఏదైనా చెప్పాలనుకున్న సమయంలో కానీ మీరు చెప్పొచ్చు. ఫర్ జోజ్ బాబు, ఎక్సలెంట్.